హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ కోనసీమ రుచులండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చి కరివేపాకు పొడిని చేస్తున్నానండి. ఈ కరివేపాకు పొడి వచ్చి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్ చూద్దాము. కరివేపాకునండి, నేను ఇది 1/2 కిలో ఉంటుందండి. దీన్ని శుభ్రంగా కడిగి చాలాసార్లు కడిగానండి. కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టానండి. అందువల్ల ఇది తడి లేకుండా ఉందండి, నీట్గా ఉంది. ఈ 1/2 కిలో కరివేపాకుకి కావాల్సినవి చూద్దామండి. మనకి 1/2 కిలో అంటే ఎలా తెలుస్తుందంటే, మనం మార్కెట్లో ఒక 20 రూపీస్ తీసుకొస్తే ఎంత ఉంటుంది అంత ఉంటుందండి ఇది. ఓకే, ఇప్పుడు వచ్చి ఎండుమిరపకాయలు 50 గ్రాములండి. ఇలా కట్ చేసి తీసుకున్నాను. మంచివి తీసుకోండి, కలర్ఫుల్గా బాగుండేటివి. అలాగే జీలకర్ర వచ్చి 2 టేబుల్ స్పూన్ అండి జీలకర్ర. అలాగే 4 వెల్లుల్లి వెల్లుల్లిపాయలు. అలాగే ఒక 25 గ్రామ్స్ వచ్చి ధనియాలండి. ఆవాలు, మెంతులు నేను కొలత చూపిస్తానండి. ఇప్పుడు మెంతులండి, ఇవి మనం 1.5 టీ స్పూన్ అయితే సరిపోతుందండి, ఎందుకంటే చేదుగా ఉంటుంది కాబట్టి. అలాగే ఆవాలు వచ్చి 1, 2, 3 అండి, 3 టేబుల్ స్పూన్లు వచ్చి ఆవాలు తీసుకున్నాను. అలాగే చింతపండు అండి, దీంట్లో ఉన్నటువంటి గింజలు ఇవన్నీ తీసేసి నేను ఇది ఒక 10 గ్రామ్స్ ఉంటుందండి, పెద్ద ఆరెంజ్ అంతా తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇవి కరివేపాకు పొడికి కావాల్సిన పదార్థాలు. నేను వచ్చి ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నానండి. మనకి ఇందులోకి ఒక 1/2 లీటర్ పడుతుందండి. ఓకే, తయారు చేసే విధానాన్ని మీకు చూపిస్తాను. సాల్ట్ వచ్చి నేను 3 టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి. అన్నిటికంటే ముఖ్యమైనది సాల్టే కదండి. స్టవ్ వెలిగించి ఇలా మందంగా ఉండేది ఒక బాండీ పెట్టుకునండి. ఆయిల్ వచ్చి ఆయిల్ వేసానండి. ఇప్పుడు మనం ఇందులో 1.5 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 3 టేబుల్ స్పూన్ వచ్చి ఆవాలు, ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి వేగాయండి. ఇప్పుడు మనం ఇందులో జీలకర్ర అండి, అలాగే ధనియాలు, ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, గ్యాస్ హైలో పెడితే మాడిపోతాయండి. ఇవి వేగిపోయాయండి. మనకి ఎలా తెలుస్తుందంటే ఇందులో నుంచి స్మెల్ వస్తుంది కదండి, స్మెల్ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది వేగాయని. ఇవి నేను ఒక బౌల్లోకి తీసుకుంటాను. అలాగే ఈ ఆయిల్ అండి 50 గ్రాములు ఎండుమిరపకాయలు వేసాను. ఇవి కూడా బాగా వేయించుకోవాలండి. ఎండుమిర్చి వేగిపోయండి, ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. అలాగే ఇందులో చింతపండుని కూడా వేయించుకోవాలండి, ఎందుకంటే కొంచెం తడి అనేది ఉంటుంది కదండి, అందుకు పొడి బూజు పట్టకుండా ఉండటం కోసం ఇది కూడా ఫ్రై చేసుకోవాలండి. చింతపండు కూడా ఫ్రై అయిపోయిందండి, పక్కకు తీసేస్తున్నాను. ఇవన్నీ ఫ్రై అయిపోయాయండి. ఇవి చల్లారనిద్దామండి, ఫ్యాన్ కింద పెడతాను. ఇప్పుడు ఇదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి, కొద్దిగా వేసుకుని. ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి, అప్పుడు మనకి టేస్ట్గా ఉంటుంది.
కరివేపాకు వేగిపోయిందండి. మీకు ఎలా తెలుస్తుందంటే మనం ఇలా తుంచితే ఇరిగిపోవాలండి. అలా ఉంటేనే మనకి మిక్సీ పట్టినప్పుడు తొందరగా పౌడర్ అవుతుందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటాను. అలాగే మనం తీసినప్పుడు కూడా గలగల అని సౌండ్ వస్తుందండి. అప్పుడు మనకి ఇది ఫ్రై అయింది అని అర్థం. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందామండి. కరివేపాకు మెజర్మెంట్ ఇవ్వలేదు కదండి, చూసారా? ఇలాంటి ఒక బౌల్తో నాకు 2 బౌల్స్ వచ్చాయి. ఇందాక ఒక బౌలు, ఇప్పుడు ఒక బౌల్. ఇది కూడా సేమ్ అలాగే ఫ్రై అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, అన్నీ వేయించేసుకున్నాను. చల్లారిపోయాయి కూడా. ఈ చింతపండు కాకుండా ఈ ఎండుమిరపకాయలు, ఈ ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్. ఈ కరివేపాకు చూసారండి ఎంత ఇలా ఉంటేనే మనకి మిక్సీ అవుతుందండి, లేకపోతే సాగుతుంది. ఓకే, ఇప్పుడు నేను పొడి కొట్టేది చూపిస్తాను. ఇలా మనం పెద్ద జారు ఒకటి తీసుకుని ఇందులో ఎండుమిరపకాయలు చూసారా ఇలా గలగల అంటున్నాయి. ఇలా అంటేనే మనకు పొడి బాగా అవుతుందండి. ఇవన్నీ కూడా పొడి కొట్టుకోవాలండి ఫస్ట్. చూడండి ఇలా నేను మిక్సీ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇదే జార్లో కరివేపాకు వేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు మనం ఇందులో మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పొడి కూడా వేయాలండి, లేకపోతే అది పౌడర్ అవ్వదండి. అందుకనేసి ఇది కూడా కొంచెం వేయాలి. ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. నేను అసలు వేయలేదు, 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పడతాను. మనం ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో అండి మనం వేయించి పెట్టుకున్నటువంటి చింతపండు, అలాగే వెల్లుల్లిని కూడా వేసి, అలాగే మనకి ఎంత కావాలంత సాల్ట్ అండి. నేను 1.5 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ పెడతానండి. వెల్లుల్లి చింతపండు పేస్ట్ చేశాను కదండి, ఇదే పౌడర్లు వేసాను కదా, ఇదంతా కూడా నీట్గా ఈ కరివేపాకు పొడి అంతట్లోనే కలిపేసుకోవాలండి. అలాగే సాల్ట్ సరిపోయిందో లేదని కూడా ఇప్పుడే మనం చెక్ చేసుకోవాలి. నాది పొడి చేతులే కదా, అందుకు చేతితో కలుపుతున్నాను. మీరు స్పూన్తో కూడా కలుపుకోవచ్చండి. ఓకేనండి, ఇదైతే చాలా టేస్టీగా ఉందండి. నేను ఈ స్పూన్తో 3 టేబుల్ స్పూన్లు వేసానండి. సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది. అలాగే కారం సరిపోయింది. చింతపండు అన్నీ కూడా చాలా బాగా సరిపోయాయండి. మనం చేతితో కలిపితే మొత్తం ఓవరాల్గా అంతా కలుస్తుందండి. వీడియోలు ఎంత అయింది కదా అనేసి మీరు చూడటం మానేయకండి, చాలా మిస్ అవుతారు. ఈ కరివేపాకు పొడి అనేది చాలా బాగుందండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. మళ్ళీ మీరు బయట నుంచి తెచ్చుకోవాలంటే మీరు ఆలోచిస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇది 8 నెలల వరకు స్టోర్ ఉంటుందండి. మనం బయట పెట్టుకున్నా ఉంటుంది, మన ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటుందండి. నేను లాస్ట్ టైం చేసింది ఇప్పుడు వరకు కొంచెం ఉండుంటే ఒక 2 రోజుల కిందట అయిపోయిందండి, లేకపోతే అది కూడా నేను చూపిద్దును. 8 నెలలు అయిందండి చేసి, ఇందాకే ఫ్రెష్గా ఉంది. చాలామంది పొడి పొడిగా చేస్తారండి, అది మనకి కొంచెం నచ్చదు. ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అలాగే మీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు సీ యూ, బాయ్ అండి.